మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. సహ సమర్పిస్తున్న వారు Aircel Pocket Internet. Enjoy unlimited browsing on the go. రోజా సుభాష్ రోడ్, సికింద్రాబాద్. కళానికేతన్ ఆషాఢం సేల్ అప్ టు 50% డిస్కౌంట్. అక్షయ గోల్డ్ గ్రూప్ వారి ఎం కిల్లర్. మిర్రర్ స్పాన్ సెలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము. జయప్రదం 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 జయప్రదం. జయప్రదంకు స్వాగతం, ఘన స్వాగతం. నా మాటల్లోనే అర్థమవుతుంది ఈ రోజు మనం కలుసుకోబోయే గెస్టు ఈ వేదికనే జయప్రదం చేసే గెస్ట్ అని. వారొక సెన్సేషన్, ఒక చరిత్రని చిత్రించిన చిత్రకారుడు. సక్సెస్ అతని రాక కోసం వెయిట్ చేసే సెలబ్రిటీ. నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ ద చిరంజీవి మెగాస్టార్. మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదం. జయప్రదం జయప్రదం జయప్రదంకు స్వాగతం. జయప్రదం జయప్రదం జయప్రదం. నాకు ఇష్టమైన యాక్టింగ్ మీద ఒక ఎటు డైవర్ట్ అవ్వకుండా దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇంకా అదే నా జీవితాశయం అన్నట్లుగా నేను వెళుతూ దాంట్లో ఒళ్ళు దోచుకోకుండా కష్టపడి పనిచేయటంలో అది ప్రేక్షకులు గుర్తించి ఈ రోజున ఈ స్థానం ఇవ్వటం చూస్తుంటే ఐ థింక్ ఎంత అదృష్టవంతుడి అని అనిపిస్తుంటుంది. కానీ ఇదేమి అసాధ్యమైన విషయం కాదు. సామాన్యులు ఎవరైనా సరే వాడికి ఒక ఇలాంటిది పట్టుదల ఉంటే గనక ఇది చాలా సుసాధ్యమైందే అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది అంతే. అంటే ఎప్పుడు నేను గతం ఎప్పుడు మననం చేసుకోను. రేపేమిటి ఈవేళ ఏమిటి అనేది వెళ్ళిపోతూ ఉంటాను. అంటే ఎన్నో గ్రేట్లు ఉండగా నేను చేసిన గ్రేట్ అని అనుకోవడం నాకు నిజంగా అనిపిస్తుంది. ఇంత హంబల్ గా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఫస్ట్ టైం మీట్ చేస్తున్నాను. ఐ సాల్యూట్ యు. ప్లీజ్. ఒక రోజు ఏదో కలలాగా వచ్చింది. ఆ కళలో ఎవరో నన్ను చిరంజీవి అని ఒక టెంపుల్లో నేను పూజ చేసుకుంటుండగా నన్ను పిలిచినట్లు నా స్నేహితులు ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తాను. సో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే ఇంట్రెస్ట్ ఉండేది కదా. అదే యాక్టింగ్ అనేసరికి నాకు విపరీతమైన జోష్ ఇంటర్నల్ గా ఉండేది. ఆ కెమిస్ట్రీ డిఫరెంట్ గా ఉండేది. నేను నాకేమిటి నేనేమిటి అని కాకుండా నేను ఇతరులకేమిటి అనేది నా బేసిక్ నేచర్. ఇష్టమైన సినిమా ఇండస్ట్రీ దూరం అవుతున్నావా అని ఎక్కడన్నా అనిపిస్తున్నా వారి ద్వారా ఈ ఇండస్ట్రీని వదలట్లేదు, ఇండస్ట్రీలో ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు జీవితాంతం ఉండడానికి చరణ్ ఐ థింక్. జయప్రదం చిరంజీవి గారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ విమెన్. మీ యొక్క సక్సెస్ఫుల్ జర్నీలో మీ యొక్క అర్ధాంగి. ఓ
సురేఖ. బియాండ్ 100%. తను సురేఖ 100% అట్రిబ్యూట్ చేయగలను. సురేఖ లేకపోతే నేను ఇంత సక్సెస్ఫుల్ గా. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ. మీరు అందరు కూడాను తనతోటి ఎంతో అనుభవం ఉంది కాబట్టి మీకు తెలుసు ఈ రోజు కూడాను. ఎందుకంటే తనే లేకపోతే నేను ఇంత సక్సెస్ గా ఉండలేను. అంటే ఎలాగంటే నా అనే ప్రతి దాన్ని తను ఓన్ చేసుకుంది. నా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, నా జీవితం దగ్గర నుంచి మొత్తం తను ఓన్ చేసేసుకుంది. కాబట్టి నా బాధ్యతలు ఏమిటి, నా ఆలోచనలు ఏమిటి, నా ధర్మాలు ఏమిటి అన్ని కూడా తను పుచ్చుకుని తన బాధ్యతగా తను అని నెరవేరుస్తూ తను ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా నాకు ఆ సైడ్ స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లీట్ గా నా ప్రొఫెషన్ మీద నేను దృష్టి పెట్టి అందులో ఇంత సక్సెస్ అయ్యి ఈ రోజున ఇంత ఎగ్జాంపుల్ గా బెస్ట్ ఎగ్జాంపుల్ నిలబడగలిగాను అని అంటే ఇంత అచీవ్ చేశారని మీరు అందరూ అంటున్న మాట నేను యాక్సెప్ట్ చేసేటట్లయితే దట్ క్రెడిట్ గోస్ టు సురేఖ. ఇప్పుడు నా తమ్ముడు గురించి, నా అమ్మా నాన్నల గురించి, లేకపోతే నా ఫ్యామిలీ గురించి, నా పిల్లల గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మొన్న కూడా ఎక్కడో శారీస్ ఇంటికి వచ్చినాయి, ఉప్పాడ శారీస్ అంటారు ఈ మధ్య. వచ్చేసరికి దాంట్లో తనకు కావాల్సింది నాకు తీసుకుంటూనే ఇది మా చెల్లి కోసం, ఇది మా అమ్మగారి కోసం అన్ని పెట్టి చేసేస్తూ అన్ని పెట్టింది అనుకుంటా. నేను వచ్చేసరికి నాకు చెప్పను కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏ అకేషన్ ఉందని వదిలేలా పంపించింది అంత ఎక్స్పెన్సివ్ చీరలు, ఇప్పుడు ఎందుకులే అమ్మా అని. అమ్మ అవునా ఎప్పుడు పంపించావు? లేదు మనం వచ్చేది చాలా బాగున్నాయి, నాకు బాగుంటాయని ఇస్తాం. అంటే తను చేసేది ఏది కూడా రిజిస్టర్ చేయదు. అంటే ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే గనక అది వేరు, అది ఒక రకంగా మంచిదే. భర్తను ఇంప్రెస్ చేయాలని చేయటం కూడా మనం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ నేనే తను అని ఎందుకు అనుకున్నానంటే చేసేది కూడా రిజిస్టర్ చేయదు. నేను ఎప్పుడో తెలుసుకుంటే ఏమో. అందులో మా ఇంట్లో మా నాన్నగారు అయితే గనక ఆ అమ్మాయిని ఒక కోడలుగా చూడటం అనేది ధర్మం, కానీ కూతురుగా చూసుకుంటారు. అమ్మాయి అని తప్పం కొరిపారు. ఆయన పోయే ఆఖరి రోజుల్లో కూడాను సురేఖ ఉండాలి పక్కన. సురేఖ అన్నారంటే కనుక సురేఖ ఎంత ఇచ్చిందో అంతకంత మా ఫ్యామిలీ నుంచి కూడా తీసుకుంది. షీఈ్ వండర్ఫుల్. బిగినింగ్ నుంచి కూడా నేను అలా కాదు, ప్రతి దానికి ఎమోషనల్ ఓవర్ రియాక్ట్ కూడా అయ్యే ఇది నేను. మరి నీ చేతిలో లేని దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని నాకు నేనుగా ఎన్నోసార్లు క్వశ్చన్ వేసుకుంటే, ఇంట్లో కూడా ఏదో చిన్న చిన్న విషయాలు జరిగినా సరే మతిమరుపు భగవంతు ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తుంటాను. చిరంజీవి ల్యాండ్ గ్రాబర్, నేను ఒక ల్యాండ్ ని గ్రాబ్ చేయటం అసలు ఏంటిది? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. చిరంజీవి గారి అర్ధాంగి పేరేంటి? JAY స్పేస్ 5 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ SMSing. జయప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. చిరంజీవి గారు, ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ లైఫ్ లో వస్తుంటాయి. అలాంటి టైంలో మీ యొక్క ఆ గెలుపు ఓటమిని ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు? నా జర్నీలో నేనేవి ఎమోషన్స్ కి అతీతుడేం కాదు. దీనికి ఈ రోజున నేను అంటున్న పెద్ద రియాక్షన్ లేదు అని నేను అన్నా. ఇందాక చరణ్ డాడీ 5% డిఫరెన్స్ తప్ప పెద్ద ఏవి ఉండదు ఆయన ఫ్లాప్స్ కి హిట్స్ కి అని తను అంటున్నా. అది ఈ రోజుకి నేనేమైనా ఆ దశకు వచ్చానేమో గానీ, బట్ బిగినింగ్ నుంచి కూడా నేను అలా కాదు. ప్రతి దానికి ఎమోషనల్ ఓవర్ రియాక్ట్ కూడా ఇది నేను. ఒక హిట్ దొరికితే ఎగిరి గంతేసి ఆనందపడిపోవటం, ఫ్లాప్ రాగానే కుంగిపోవటం చాలా జరుగుతుండేది. అలాగే ఇంట్లో కూడా ఒక హ్యాపీ ఏదైనా జరిగితే చాలా సంతోషం, లేకపోతే చాలా కొంచెం రకరకాల ఎమోషన్స్ కి ఆ యొక్క టర్బులెన్స్ ఎప్పుడు ఉంటుండేది. కానీ దేనికి నువ్వు ఎంతవరకు బాధ్యుడివి అని క్వశ్చన్ వేసుకుంటే దేనికి కూడా పూర్తి స్థాయిలో మన బాధ్యత లేదు. అసలు
ఒక సినిమా చూసుకుంటే సినిమా హిట్కి నువ్వు ఆనందపడిపోతున్నావు, సినిమా ఫ్లాప్ అయ్యమని కుంగిపోతున్నావు, డిప్రెస్ అవుతున్నావు. నువ్వు అనుకుంటే విజయం సాధించగలవా, నువ్వు అంటే నువ్వు కావాలి ఫ్లాప్ చేద్దామని చేయగలవా నువ్వు అంటే, నిజంగా నాకు ఆన్సర్ నా చేతిలో లేదనిపిస్తుంది. మరి నీ చేతిలో లేని దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని నాకు నేను ఎన్నోసార్లు క్వశ్చన్ వేసుకుంటే, ఎస్ మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సక్సెస్కి రైట్ ఫ్రమ్ ఒక సెట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద నిర్మాత వరకు, డిస్ట్రిబ్యూటర్స్ వరకు, వీళ్ళందరూ కూడా సమభాగం, వీళ్ళందరూ కూడా కారణం ఇది. సో నువ్వే దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరో ఒకళ్ళు ఫోకస్ అవుతారు కాబట్టి, అది అట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి ఒకళ్ళ ద్వారా అది హీరో గురించి చెప్పుకోవడం సమంజసం, అంత మత చేత అది నీది కాదు. అలాగే ఫ్లాప్ అయ్యేసరికి కారణం నువ్వు కాదు, బోల్డ్ అంశాలు ఉంటాయి. కాబట్టి అది నువ్వు ఓన్ చేసుకోకు అన్నది లేటర్ ఎక్స్పీరియన్స్ లో నాకు వచ్చినటువంటి అవగాహనతో లోపల ఈ యొక్క ఆనందపడిపోవడం, బాధపడిపోవడం రెండింటి తగ్గి బ్యాలెన్స్ అవడం జరిగింది. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలను తీసుకెళ్లేవాడిని. మా వాడు ఫోన్ చేసిన దాకా వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడి దాకా వచ్చిందో నేను అడగను. హిందూ అయినా ముస్లిం అయినా ఆడపడుచు నా తోబుట్టుతో సమానం. పెళ్లి కావలసిన ఆడపిల్లని 10 మందిలోకి తీసుకొచ్చి పంచాయతీ పెట్టకు. తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో. ఖుదాఫిజ్. ఇంట్లో కూడా ఏదో చిన్న చిన్న విషయాలు జరిగినా సరే, ఏదైనా సరే మనకున్న గొప్ప అదృష్టం మతిమరుపు. భగవంతు ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తుంటాను. అన్ని బాధలు గుర్తుంటే గనక మనం ఇంత హాయిగా నవ్వుకోలేము, ఇలా ఉండలేము. అవి మనల్ని తినేస్తాయి, మన జీవితాన్ని దాంతో అసలు అంతం చేసేస్తాయి. సో ఈ రోజున బాధ కలిగితే ఆ బాధ ఎంత లెంగ్త్ ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది మన తెలివితేటలు. ఆ బాధ పడకుండా ఏ జీవి ఉండడు. బట్ బాధ యొక్క లెంగ్త్ ఉంది సరా, సఫరింగ్ లెంగ్త్, అది ఎంత తగ్గించుకుంటావా అంత పరిణితి చెందినట్లు. సో దాన్నే ఇది. ఒకసారి పేపర్లో చిరంజీవి ల్యాండ్ గ్రాబర్, ల్యాండ్ని కబ్జా చేశాడు అని ఒక పేపర్లో పడితే నేను ఎంత అతలకుతలం అయిపోయానంటే, నేనా ఎంతో సిన్సియర్గా ఉంటాను. ట్రాఫిక్లో గ్రీన్ లైట్ ఆఫ్ అయ్యి రెడ్ వెలగటానికి ముందు ఆరెంజ్ లైట్లో మా వాడు కనుక డ్రైవర్ క్రాస్ చేసి హాప్ చేద్దామని ప్రయత్నం చేస్తే బలవంతంగా ఆప్ చేసేస్తారు, నడుడు లేని సరే. అంత ఇది అంటే ఎక్కడ నేను రూల్స్ అనేది స్ట్రెస్ పాస్ చేయను, అధిగమించను, అంత కరెక్ట్గా వెళుతుంటాను. ఎక్కడ నా సైడ్ తెలిసి తప్పు జరగనివ్వను. అలాంటి నేను ఒక ల్యాండ్ని గ్రాప్ చేయటం, అసలు ఏంటిది, ఎలా రాస్తాడని చాలా కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చింది. ప్రజలు ఏమనుకుంటారు అనేసి ఆ టైంలో అంత అనిపించింది. అయిన తర్వాత అసలు ఎంత అంటే వెంటనే అసలు ప్రెస్కి వెళ్ళిపోయి నేను నా మీద ఎలాగంటాడని, ఇన్ని చేయాలని, మళ్ళీ ఏదో చాలా అన్నమాట. దానికి ఆఖరికి వాళ్ళ మీద కేసులు పెట్టేద్దామని పెద్ద పెద్ద లాయర్ని అప్రోచ్ అన్ని చేసి ఆఖరికి ఇవన్నీ కలిపి ఒక రోజు చదివిన ఒక కథ గుర్తొచ్చింది నాకు. డిసెల్వా అని అతను రాశాడు. మెంటల్ డైనమిక్స్ అని చెప్పేసి, మన భావోద్వేగాలు ఎలా ఉంటాయి, మనిషి తను ఎట్లాగా తన పర్సెప్షన్ లో ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడని దాని మీద. అదేంటంటే రోడ్డు మీద ఒక నడుచుకుంటూ వెళ్తుంటాడు, ఎదురుగా ఇంకోడోడ వస్తాడు, ఐ కాంటాక్ట్ చేస్తాడు, ఏంటి అంటాడు, అకారణంగా తిట్టకుండా బూతు అని తిడతాడు. తిట్టేసరికి నా తల్లిని నన్ను కలిపి అంటావా అని వీడు కోపం వచ్చి వాడిని చడామడా కొడతాడు. ఆడు కొట్టే కొలది వాడు ఇంకా రెచ్చిపోయి ఇంకా తిరుగుతున్నాడు. ఇంకా కోపం ఆగట్లేదు, చంపేద్దాం నెక్స్ట్ రాయి కోసం ఎదుగుతుండగా ఒక వ్యాన్ వచ్చి ఆగి అతను పట్టుకుని 4 కుర్రవాళ్ళు వాడు వ్యాన్లో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. అంటే ఆ వ్యాను అంబులెన్స్, ఆ 4 కుర్రవాళ్ళు వార్డ్ బాయ్స్. వాడిని తీసుకుని వ్యాన్లో ఎక్కించుకెళ్తుంటే వాడు ఇంకా తిడతాడంట, సార్ పిచ్చోడు సార్, ఇప్పుడే హాస్పిటల్ పారిపోయాడు, తీసుకెళ్తే ఈరోజు ఎత్తుతాం సార్ అనేసరికి ఆ ఎత్తిన రాయి ఒక్కసారి పడేసి ఇందాక ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు ఆ స్థానంలోనే ఇప్పుడైతే జాలి కలిగిందంట అతనికి. జాలి, కోపం అనేవి ఒకే క్షణంలో కలగడం అనేది ఎక్కడో మన తప్పు, మన పర్సెప్షన్ తప్పు, మన ఆలోచించే విధానం తప్పు. కాబట్టి ఆ కారణంగా నన్ను అన్నారంటే వాడి తప్పు, వాడి మానసిక పరిస్థితి కరెక్ట్ కాదు. సో సంయమనం పాటించండి, ప్రజలకి నిజాలు తెలుస్తాయి. సో నేను ల్యాండ్ గ్రాబర్ను కాదు, కానప్పుడు ఎందుకు తొందరపడాలి, నేనెందుకు భుజాలు తడుముకోవాలి. సో తప్పు వాడిది, వాడు తెలుసుకుంటాడు అని ఆ కథ గుర్తురాగానే దెన్ కూల్ డౌన్ అయ్యాను.
లేకపోతే ఒక శత్రువుని ఆ రోజు నేను ఏర్పాటు చేసుకునేవాడిగా. కాబట్టి ఈ రోజున ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నా సరే నా స్పందన ఉండదు. నేను తప్పు చేసేవాడిని అంటే గనక, నేను తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపిస్తే మాత్రం చాలా ఉంటుంది. అందుకనే ఆ రకమైన పరిస్థితి కొందెచ్చుకోకూడదని నేను ఎప్పుడు తప్పు చేయను. తను ఏమీ లేదు, అసలు సినిమాకి పనికి రాడు అన్న దగ్గర నుంచి సినిమాయే అమితాబ్ బచ్చన్ అనే లెవెల్కి వెళ్ళాడంటే కనుక ఇంకా అదే జీవితం, అదే ధ్యేయం, ఇంకోటి లేదు అంటానికి సచిన్ టెండూల్కర్. ప్లీజ్ చిరంజీవి గారు, మీరు ఈ కుళ్ళు రాజకీయాలు వదిలేసేయండి. హలో చిరంజీవి గారు, హలో చిరంజీవి గారు, మీరు రాజకీయాలు వదిలిపెట్టి మళ్ళీ సినిమాలు తీయాలి. మీ డాన్స్ చూసి మేము నేర్చుకోవాలి. ప్లీజ్ చిరంజీవి గారు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ఇంద్ర. డైరెక్టర్ ఎవరు? JAY స్పేస్ 6 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ SMSing. జయప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. చిరంజీవి గారు, కోట్లాది మంది మిమ్మల్ని ఆరాధ్య దైవంగా మిమ్మల్ని కోరుకుంటారు. మరి మీరు ఎవరిని ఆరాధిస్తుంటారు? ఎవరు మిమ్మల్ని మీరు ఫ్యాన్ అనేది ఒకసారి తెలుసుకుందాం. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు ఉంటారు. యాక్టింగ్ లో ఎవరు? యాక్టింగ్ లో ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అసలు నటన అది అలవోకగా అదో కేక్ వాక్లా చేస్తారు. అది చూస్తుంటే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, అండ్ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. జీవితంలో ఇన్స్పైర్ చేసేది అండ్ మదర్ తెరీసా అన్నది అసలు జీవితాంశం. మదర్ తెరీసా మహాతల్లి ఆవిడ. గాంధీ గారి గురించి విన్నవి చదివిని తెలుస్తుంటే మహాత్మా గాంధీ అదొక స్ఫూర్తి. చిన్న విషయాలకు వచ్చేసరికి నటన సంబంధించి నేను అలవర్చుకోమంటే కన్నడ రాజకుమార్. ఆయన సౌమ్యం, అంత సూపర్ స్టార్ అయి ఉండి అంతమంది చేత దేవుడుగా కొలవబడే ఆయన ఆ హ్యూమిలిటీ, ఆ బిహేవియర్లో ఆ మంచితనం, ఆ నమ్రత, ఇవన్నీ చూస్తుంటే ఆయన గురించి వింటుంటే వావ్, మనం అలాగే ఉండాలని ఇన్స్పిరేషన్. అదే కష్టపడే మనస్తత్వం వస్తే గనక అమితాబ్ బచ్చన్. తను ఏమీ లేదు, అసలు సినిమాకి పనికి రాడు అన్న దగ్గర నుంచి సినిమాయే అమితాబ్ బచ్చన్ అనే లెవెల్కి వెళ్ళాడంటే గనక ఎక్కడో ఆయనతో నేను రిలేట్ చేసుకుంటూ ఉంటాను. తను నాకు ఇన్స్పిరేషన్. ఫోకస్డ్ అని అంటానికి ఇంకా అదే జీవితం, అదే ధ్యేయం, ఇంకోటి లేదు అంటానికి సచిన్ టెండూల్కర్. ఈ రోజు కూడా అసలు అతను కష్టపడే మనస్తత్వంలో కానివ్వండి, అదే దైవం అనుకోవడంలో ఉండే తత్వం ఎవరికైనా ఉండటం అనేది ఎగ్జాక్ట్లీ లైఫ్ అన్నది నిత్య విద్యార్థిలాగా ఉండటం అన్నదే నిజమైనటువంటి జీవితానికి అర్థం తప్ప అచీవ్ చేశారు, ఒక హైట్స్కి వెళ్ళారు అనుకోవటం అన్నది అది అమెచ్యూరిటీ. మీ గురించి అభిమానులు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దామా? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. హలో చిరంజీవి గారు, హలో చిరంజీవి గారు, మీరు రాజకీయాలు వదిలిపెట్టి మళ్ళీ సినిమాలు తీయాలి. మీ డాన్స్ చూసి మేము నేర్చుకోవాలి. నేను మెగాస్టార్ గారి అభిమానండి. మొన్న T20 క్రికెట్ లో మెగాస్టార్ గారిని 2 అవర్స్ మేము చూసినందుకే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ 3 అవర్స్ మేము సినిమాలో చూడాలనుకుంటున్నాము. సో కమ్ బ్యాక్ సూన్ సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ.
ప్లీజ్ కమ్ బ్యాక్ సూన్ సార్. అన్నయ్య, మేమంతా మీతో పాటు ఉన్నాం. మీ సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యాం. మీ అభిమానులుగానే ఉన్నాం. ఎప్పటికైనా మిమ్మల్ని అత్యున్నత స్థానంలో చూసేదాకా కూడా మేము ఇదే విధంగా అభిమానులు ఉంటాం. చివరి వరకు సైనికుల్లో మేము అంటుంటాం. సంజయ్ గారు, మీ అభిమానాలు చాలా మటుకు ఎదురు చూస్తున్నారు, మళ్ళీ మీరు ఫిల్మ్లో రావాలని. హాయ్ అన్నయ్య, స్క్రీన్ మీద చూసి చాలా రోజులైంది అన్నయ్య. మళ్ళీ ఎప్పుడు వస్తా అన్నయ్య స్క్రీన్ మీదకి? చేతి వేళ్లకి నోటికి రెస్ట్ ఇచ్చి చాలా రోజులైంది. మళ్ళీ ఎప్పుడు విజిల్స్ అయ్యాలన్నయ్య మిమ్మల్ని చూసి? త్వరగా వచ్చాయన్నయ్య, మీకోసం వెయిటింగ్ ఫర్ యూ. చిరంజీవి గారు, మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీతో అన్ని సినిమాలు చూసాము, చాలా బాగున్నాయి. మళ్ళీ మీరు సినిమాలకి రావాలి. తెలుగు సినిమాలో మెగాస్టార్ నువ్వేనన్నయ్య, మళ్ళీ నువ్వే రావాలన్నయ్య మెగాస్టార్ గా థియేటర్లకి. అప్పుడు మేము విజిల్స్ వేయాలి. మెగాస్టార్. చిరంజీవి గారు, మేము చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తున్నాం. మీరు మళ్ళీ సినిమాలు చేస్తే ఇంకా హ్యాపీగా, ఎంత హ్యాపీగా, చాలా హ్యాపీగా చూస్తాం. ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి ఉండిపోయారు. ఇప్పుడు ఆ రాజకీయాల్లోనే కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ రాజకీయాల్లో ఆయన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆయన అభిమానిగా నేను కోరుకుంటాను. మేము చిన్నప్పుడు మీ సినిమాలు చూడడానికి థియేటర్కి వెళ్ళేవాళ్ళం సార్, చూసేవాళ్ళము. చాలా సినిమాలు చూసాము, చాలా బాగా చేశారు. కానీ ఈ మధ్య మేము చాలా మిస్ అవుతున్నాం మిమ్మల్ని మళ్ళీ మేము చూడాలనుకుంటున్నాము సినిమాలో. మీరు కంపల్సరీ సినిమాకి రావాలి సార్, రావాల్సిందే. మాలాంటి అభిమానులే ఒక 74 లక్షల మంది అభిమానులు ఉన్నాం. ఎప్పుడు ఆయన కూడా ఉంటాం. చిరంజీవి గారు, మళ్ళీ మీరు సినిమాలో రావాలి. మీ డాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. మళ్ళీ మీ డాన్స్ చూడాలని ఉంది. ఆయన వెనకాల ఎంత దీనికైనా సరే ఫ్యాన్స్ గా మేము అందరం కూడా ఆయన వెనకాల ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేసుకుంటాం. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. ఆయన గారు రాజకీయాలు రాకుంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ చిరంజీవి గారు, మీరు ఈ కుళ్ళు రాజకీయాలు వదిలేసేయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయన పరిపూర్ణంగా సినిమాలు ఉండడమే చాలా మంచిది. ఆయన నడవడికి మాకు పెద్ద మెసేజ్ సార్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ప్లీజ్ చిరంజీవి గారు. అదే ప్రజలు కోరుకుంటేనే రాజకీయాలకు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఇలా అంటుంటే అది వాళ్ళ అభిమానం ఇలా చూపిస్తున్నారు అనేది ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు కోరుకుంటున్నారు. దీని వెనకాల ఎవరున్నారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు సినిమాలోకి రావాలి, మళ్ళీ సినిమా చేయాలి, నేను నిర్మాతగా ఉండాలి, మళ్ళీ చిరంజీవితో సినిమాలు చేయించాలి అని ఆ కోరిక ఎవరిదో నాకు తెలుస్తుంది. మా అందరిది, నిర్మాతలందరూ కలిపి వాళ్ళకి హెడ్ గా సినిమా ఇండస్ట్రీ నిర్మాతలకి, నా నిర్మాతలకి బాస్ గా ఉన్న అశ్విన్ దత్ గారు ఏమైనా ఈ రకమైన క్లిప్పింగ్స్ వేస్తారేమో డౌట్ వస్తుంది నాకు. బట్ ఏమైనా సరే ఆ సినిమా అనుబంధం అనేది జనతాకి ఆవాజ్ కాబట్టి అది ఎలాగా ఏమిటి అనే దానికి నిజంగా నేను నో రాను చెయ్యను అని చెప్పడానికి నా మనసు రావట్లేదు. ఏమో పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఇప్పుడు దాని గురించి ఏ నిర్ణయం తీసుకుని దాని గురించి వివరించి చెప్పలేను అని. ఎప్పుడు పాజిటివ్ గా థింక్ చేసే చిరంజీవి గారు ఇప్పుడు కూడా పాజిటివ్ గానే థింక్ చేస్తారు. నో అనేది తెలియని చిరంజీవి గారు డాష్ 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 మీరే ఫిలప్ చేయాలి. అందుకనే భవిష్యత్తు ఏమిటది చెప్పలేము. భవిష్యత్తుని ఇంతే అని నిర్ణయం తీసుకుని చెప్పలేను కానీ బట్ ఏం జరగచ్చు. థ్యాంక్ యూ. సో వాళ్ళు ఆ విధంగా ఆహ్వానిస్తున్నారంటే కనుక వాళ్ళు చూపించే అభిమానం ఎంత పెద్ద ఎత్తున ఉంది అనేది తెలుస్తుంది. అండ్ నిజంగా ఇలాంటప్పుడే అనిపిస్తుంది కళాకారుడిగా చాలా ఈ జీవితం అని. చాలా అదృష్టం. అయితే దాన్ని మించిన బాధ్యత నాకున్నది. అంటే వీళ్ళందరూ కూడా అడిగింది ఏంటంటే వాళ్ళ వినోదం మిస్ అవుతుంది, వాళ్ళకి పొందే తృప్తి ఆనందం అది మిస్ అవుతుంది. కాబట్టి మీరు రావాలి అంటున్నారు. వాళ్ళు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. మరి నాకు ఒక అవకాశం ఇవ్వాలిగా, నేను నా గురించి కూడా ఆలోచించాలిగా. నా ఈ జీవితానికి నాకు తృప్తి ఉండాలి, ఈ జీవితాన్ని ఒక సార్థకత ఏర్పరచుకోవాలి అంటే ఈ ఇంతమందికి ప్రజలకి పెద్ద ఎత్తున వాళ్ళ జీవితంలో మార్పు తీసుకుని వచ్చి ఇంతకంటే బెటర్ లైఫ్లో అనుభవించడానికి నా వంతు కృషి చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు, ఆ అవకాశం దొరకపుచ్చుకున్నప్పుడు నాకు ఎన్నో ఈతి బాధలు ఉండొచ్చు, నా సుఖాలు పోవచ్చు, నేను కష్టాలే పడవచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా నేను అధిగమించి వారికి జీవితాలు నేను ఉపయోగపడతాను, తద్వారా అనంతమైన ఆత్మసంతృప్తి లభిస్తుందంటే మరి అవకాశం నేను తీసుకోవాలిగా.
అదేం కాదు, నువ్వు నీ గురించి ఆలోచించకూడదు, నీ ఆత్మ సంతృప్తి అనేది మాకు నథింగ్, మా ఎంటర్టైన్మెంటే మాకు ముఖ్యం అని కోరుకోవడం అన్నది వాళ్ళ ప్రేమాభిమానాన్ని మరొకసారి చాటుకున్నట్లే. దానికి ఎంత ఆనందించినా సరే, బట్ ఈ అవకాశం అనేది నేను నా భోజనం సుకృతం, దాని సద్వినియోగపరచులో దిశగా వెళ్తున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక సోషల్ అవేర్నెస్ ని, ఒక సామాజిక స్పృహన, ఒక సినిమా, ఒక మెసేజ్ సినిమా చేయటానికో, లేకపోతే వినోదం మిస్ అవ్వకుండా, ఖచ్చితంగా వినోదం అనేది కావాలి. మిస్ అవ్వకుండా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ చేస్తాను. అది ఇప్పుడు అప్పుడు అని చెప్పలేను, ఎప్పుడో నాకే తెలియదు. వాళ్ళందరి తరపున మీరు ఆనందపడతారు. ఏం జరగచ్చు, మిస్ అవ్వకుండా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్. రాజకీయం వైపుకి మీ యొక్క లైఫ్ ని ఎందుకు మళ్లించారు? అది ప్రకృతి గ్రహించి ఆ బయట నుంచే ఆ ఫోర్స్ వచ్చేసింది. చాలా మంది అడిగేది ఏంటంటే, డిసప్పాయింట్ అవ్వలేదా నువ్వు ఈ రిజల్ట్ చూసి అంటే, నా మీద కోడిగుడ్లు వేశారు, ఫట్ట తగిలినాయి. ఇది రాజకీయం, ఇది నిజం, ఇది జీవితం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. చిరంజీవి జయప్రద కలిసి నటించిన ఒక సినిమా పేరు చెప్పండి. JAY స్పేస్ 7 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ SMSing. జయప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. చిరంజీవి గారు ఒక మెగాస్టార్ గా ఇంకా ఒక 10 years చేయగలిగినటువంటి కెపాసిటీ చిరంజీవి గారి దగ్గర ఉంది. అలాగే ప్రజలు కూడా ప్రతి పిక్చర్ లోనూ చిరంజీవి గారిని డిఫరెంట్ వేషాల్లో చూడాలి అనేటువంటి, ఒక రోల్స్ లో చూడాలనేటువంటి క్రేజ్ ఇంకా జనంలో పిచ్చి ఉంది. సో అలాంటి టైంలో రాజకీయం వైపుకి మీ యొక్క లైఫ్ ని ఎందుకు మళ్లించారు? ప్రజల పట్ల నాకున్న కృతజ్ఞత, వాళ్ళు చూపించే ప్రేమ, అది అంత ఇంత కాదు. దానికి ఈ జన్మ ఉండగానే వాళ్ళకి రుణం పూర్తి స్థాయిలో తీర్చుకుని ఈ యొక్క జన్మకి అర్థం పరమార్థం కల్పించుకోవాలి అనే భావం విపరీతంగా అవ్వబట్టి దానికి అవకాశంగా తీస్తున్నాను. అయితే ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోవాలి అని ఒకరోజు డేట్ అనుకుని రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఎప్పుడో జరుగుతుంది చూద్దామని. బట్ ఈ మొన్న వచ్చిన ఇది నాకున్నటువంటి ఆలోచన, అది ప్రకృతి గ్రహించి ఆ బయట నుంచే ఆ ఫోర్స్ వచ్చేసింది. బయట నుంచే నేను ఇంకా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అది కాకతాళీయం అయి ఉండొచ్చు, దైవానుగ్రహం అయి ఉండొచ్చు, ఏమైనా కానివ్వండి. కాబట్టి ఆ రకంగా వచ్చింది. లేకపోతే నేను కూడా ఇంకో 2-3 ఏళ్ళు సినిమాలు చేసి చూద్దాము అనుకుంటున్నా. నాకు ఆ యొక్క పీరియడ్ తన్నుకు వచ్చిందేమో అనుకుంటాను నేను రాజకీయాలు రావాల్సిన. బట్ వచ్చిన తర్వాత చాలా మంది అడిగేది ఏంటంటే, డిసప్పాయింట్ అవ్వలేదా నువ్వు ఈ రిజల్ట్ చూసి అంటే, స్వేర్ నిజంగా అవ్వలేదు. ఎందుకంటే నా ఎయిమ్ ఏమైనా సరే రాజకీయాల్లో అధికారం చేజిప్పించుకొని ఎస్ అనేది నాకు కాదు. ఈ అవకాశం తీసుకుని ఎంతవరకు మన సొసైటీని బాగు చేయగలం, ఎంతవరకు ఈ సొసైటీని మనం సేవలు అందివ్వగలం, ఏ రకంగా నేను నెరవేర్చగలను నా బాధ్యత, ఏ రకంగా వీళ్ళకి ఉపయోగపడగలను అన్న వరకే ఆలోచన తప్ప వెంటనే అధికారం చేజిక్కించుకోవాలి అని ఆ దుగ్ధ తృష్ణ, ఆ తరహా అది దాహం నాకు లేదు. అంటే ఒక చిరంజీవి నడుస్తున్నప్పుడు స్టార్ గా అంతా రెడ్ కార్పెట్ వెల్కమ్, ఇంకొక చిరంజీవి ఆన్ రోడ్స్ మండే ఎండలో ధూళిలో ఇంతమంది జనంలో తోసుకుంటూ, హౌ యూ హ్యావ్ అడ్జస్టెడ్ యువర్ లైఫ్ లైక్ దట్? ఇట్స్ వెరీ డిఫికల్ట్, రియాలిటీ. దట్స్ ట్రూ. ఒకప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో కింగ్లీ మహారాజులుగా ట్రీట్ చేయబడ్డ వాళ్ళం. అలాగా ఆ రకమైనటువంటి రెడ్ కార్పెట్ లాగే ఉండేది. ఈ రాజకీయం అన్నది బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, ముళ్ళ బాట కూడా పూల బాటే కాదు అన్నది తెలిసి దానికి ప్రిపేర్ అయ్యి వచ్చాను.
కానీ ఎంత ప్రిపేర్ అయ్యాను అన్నది మానసికంగా అనుకున్నంత మాత్రాన నిజమైన దెబ్బ తగిలితే తెలుస్తుంది. నేను ఎలాంటి దెబ్బను తీసుకోగలను అంటాం వేరు, ఎరీనాలో దిగి దెబ్బ తీసుకుంటే తెలుస్తుంది ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉంది, ఎంత టాలరెన్స్ ఉంది మనకి, ఎంతవరకు తట్టుకోగల శక్తి ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది తప్ప మాటలో తెలియదు. దానికి అనుభవపూర్వకంగా నాకు తెలియలేదు, కానీ ఒక రోజు తెలిసింది. వరంగల్లో కరీంనగర్ అనుకుంటా ఆ రోడ్ షో జరుగుతుండగా అనుకోకుండా అకారణంగా చెప్పాలంటే నా మీద కోడిగుడ్లు వేశారు. ఫట్ట తగిలినాయి. ఎవరు వేశారంటే ఎవరో ఒక 10 మంది 5 మంది కుర్రోళ్ళు అక్కడక్కడ ఉండి వేశారు. తీరా వాళ్ళు చూస్తే కనపడలేదు, కొంతమంది పారిపోయి, కొంతమంది దొరికేది వేరే విషయం. అంటే ఆ క్షణంలో ఏంటిది, అలాంటిది నేను అది జరిగిన 5 నిమిషాల్లో అవన్నీ తీసుకుంటూ మళ్ళీ ఇంకొక వీధిలోకి వెళ్ళేసరికి అప్పుడే పైనుంచి ఓ పువ్వులు మీద చల్లారు. ఆ క్షణం నెక్స్ట్ సెంటర్లో నేను మాట్లాడాల్సి వచ్చింది. నేను అనుకున్నాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ దెబ్బ ఎంత ధీటుగా తీసుకోగలను, దానికి ఎలా తట్టుకోగలను అనేది నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఆ భగవంతు దయ వల్ల నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడేమో కోడుగులతో సన్మానం చేశారు, ఇక్కడ పూల వర్షంతో సన్మానం చేస్తున్నారు. ఇది రాజకీయం, ఇది నిజం, ఇది జీవితం. దీన్ని తీసుకుంటాను, నేను చిత్తశుద్ధితో పనిచేస్తాను, ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తాను అని ఆ రోజున ఐ డిసైడెడ్. అప్పుడు అనిపించింది నాకు నేను తీసుకోగలను అనిపించింది. నాకు ఆ స్థైర్యం ఉంది. ఆ మానసికంగా నేను మెంటల్ ప్రిపరేషన్ కాదు, కొన్ని లక్షల మంది ముందు నాకు అవమానం జరిగేసరికి తీసుకునే స్థాయి వచ్చానంటే నా చిత్తశుద్ధి, నా నిజాయితీ ఆ రోజు నాకు శ్రీరామ్ రక్ష, అవే నాకు ఒక షీల్డ్. కాబట్టి తీసుకోగలిగాను, కవచం అది ఆ రోజున అని అనిపించింది నాకు. కాబట్టి దాని తర్వాత ఎన్ని జరిగినా ఎన్నన్నా ఇదే బ్లడ్ బ్యాంక్కి నాకు ఉత్తమ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ నాకు 6-7 సార్లు అవార్డు ఇచ్చిన వాళ్ళ తాలూకా మనుషులే బ్లడ్ అమ్ముకుంటున్నాడు చిరంజీవి అన్నా సరే ఐ డోంట్ కేర్. ప్రజలకు తెలుసు, నాకు తెలుసు, నా అంతరాత్మకు మరీ తెలుసు. కాబట్టి ఇట్లాంటివి రియాక్ట్ అయ్యి నేను అనుకున్న ధ్యేయాన్ని నేనేమని దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ, దాని నుంచి పక్కగా ఆలోచించడం కానీ, దాన్ని వెనుతిరిగి ఆలోచించడం కానీ చెయ్యను. ఎస్, నా లైఫ్ అది వెరీ మచ్ ఫోకస్డ్. ఈ ముందుకెళ్లే మార్గంలో ఈక్వేషన్స్, సమీకరణలు మారుతూ ఉంటాయి. అందులో ఏవో చెప్పలేవు, ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. దట్స్ ఇట్. మీ మాటలో కంప్లీట్ గా నేను లీనమైపోయాను. బట్ అసలు ఇది బ్రేక్ చేయాలనుకోవట్లేదు, కానీ తప్పదు. అవును కదా, చాలా సేపు అయింది బ్రేక్ చేయాలి. రైట్, బ్రేక్. ఏకనందిగానే చూస్తాను నేను, కాబట్టి అది విశ్వనాథ్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. వాళ్ళ దగ్గర ఉలి దెబ్బలు తిన్నాను, ఒక్కసారి కాదు. జయ, మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏదైనా ఎప్పుడు అనిపిస్తుంది తప్ప మీరు చూడండి, మీకు చాలా బాగుంటుందా? మరి అందుకనే మరి ఎవరికైనా సరే పరుగు గుర్తుందా? లెట్స్ వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. యాక్టింగ్ లో చిరంజీవి గారు ఎవరిని ఆరాధిస్తారు? JAY8 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ SMSing. జయప్రదంకు స్వాగతం. గోయింగ్ బ్యాక్ టు యువర్ ఫిల్మ్ కెరియర్ అగైన్, మీకు మీ కెరియర్లో ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఆ కెరియర్ లో మీకు 3 నందులు వచ్చాయి, నంది అవార్డ్స్. 3 నందులు అంటే అది అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్. ఆ 3 నందుల్లో మీకు ఏ నంది అంటే ఇష్టం? 3 నందులు అనుకోకుండా ఒకే డైరెక్టర్ నుంచి వచ్చినాయి. కాబట్టి ఆ డైరెక్టర్ వలన వచ్చినటువంటి 3 నందులు విడివిడిగా చూడలేను. 3 నందులు కలిపి ఏకనందిగానే చూస్తాను నేను. కాబట్టి అది విశ్వనాథ్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అండి అమ్మాయి గారు, మీరు ఎలా సాగదీస్తారో ఏమో నాకు తెలియదు, కానీ మనం తాణం చేస్తుంటే స్టేజ్ దత్తలిపోవాలండి.
ఈ మధ్య కాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పొట్లు కనిపించాలనా సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతే ఏమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాడు తొందరపడి తప్పు చేసిన ఆడది సరిదిద్ది మంచేయాలని. ఎవరికి రాని అదృష్టం ఏంటంటే బాలచందర్, బాపు గారు, భారతి రాజా, విశ్వనాథ్ గారు ఇలాంటి నిష్ణాతు డైరెక్టర్ల దగ్గర నేను ముందుగా నలగబడ్డాను. నటుడిగా శిక్షణ పొందగలిగాను. వాళ్ళ దగ్గర ఉలి దెబ్బలు తిన్నాను. అందుకని నేను ఈ రకంగా నటుడిగా ఇంతమంది చేత నేను ఈ రోజున శభాష్ అనే వాళ్ళ దీవెనలు పొందగలుగుతానంటే వారి యొక్క అందరి యొక్క దీవెనలు, వారందరి యొక్క సహకారం అంత కాదు. ఈ రోజున ఆ నందులను పొందానంటే నడకలు నేర్పిన, మాటలు నేర్పిన డైరెక్టర్స్ నిజంగా మాటలు నేర్పిన డైరెక్టర్ విశ్వనాథ్ గారు. నాకు అప్పటిదాకా నా మాటల్లో కొంచెం స్పీడ్ ఉండేది, వేగంగా మాట్లాడేసేవాడిని. బాడీలో ఎంత వేగం ఉండేదో మాటలు కూడా అంత వేగం ఉండేది. ఒక్కోసారి సస్టైన్డ్గా చెప్పాల్సిన డైలాగులు కూడా స్పీడ్గా చెప్పేసి కొంత అనుకునే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఆయన మూలంగా కొంచెం స్లో డౌన్ అయ్యి నన్ను నిలకడగా మాటలు నేర్పారని కూడా చెప్పుకోను విశ్వనాథ్ గారి గురించి. అది శుభలేఖలో జరిగింది. చక్కగా చెప్పించి ఎక్స్ప్రెసివ్గా ఆ అర్థాన్ని నేను అర్థం చేసుకుని దాన్ని ఆలోచిస్తూ చెప్పడం అనమాట. దాన్ని అనుభవపూర్వకంగా చెప్పడం. డైలాగ్ చెప్పారు కాబట్టి అది తూతూ చెప్పడం కాకుండా దాన్ని ఆలోచించి దాన్ని అనుభవపూర్వకంగా చెప్పడం అనేది, ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నది. కంప్లీట్ ఫిల్మ్ ని మీరు రిలీజ్ ముందు చూసిన తర్వాత ఎక్కడైనా ఒక టైం అయ్యో నేను ఇది ఇలా ఎందుకు చేశాను, ఇలా చేసుంటే ఇంకా బాగుండేదేమో అనేది ఒక ఆర్టిస్ట్ గా ఎప్పుడైనా ఒక సీన్ అలాంటిది ఏదైనా అనిపించిందా? ఒక్కసారి కాదు జయ, చెప్పాలంటే ప్రతి సినిమాకి అంత అనిపిస్తానే ఉంటుంది నాకు నిజంగానే. మీరు పెద్ద పెద్ద సూపర్ హిట్లు సినిమాలు తీసుకున్నా, నా నటన నంది అవార్డు వచ్చిన సినిమాలు తీసుకున్నా సరే, అన్ని సినిమాలు అన్ని చోట్ల ఇంకొంచెం ఇక్కడ తగ్గిస్తే బాగుండు, ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ చేస్తే బాగుండు, ఇలా కాదు ఇంకొంటే బాగుంటుంది అనేది నిరంతరం అన్ని సినిమాలకు అనిపిస్తూనే ఉంటుంది నాకు. అది మరి అది ఉండొచ్చో ఉండకూడదో నాకే తెలియదు. కానీ మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏదైనా ఎప్పుడు అనిపిస్తుంది మీ చోట మీకు చాలా బాగుంటుందా? మరి అందుకనే మరి ఎవరికైనా సరే తృప్తి చెందేలాగా ఉండదు. ఆ తృప్తి చెందని తనమే మన చేత ఇంకా ఇంకా బెటర్మెంట్ అయ్యేలాగాను, మనం ఎవాల్వ్ అయ్యేలాగా, ఇంకా పరిణితి చెందే నటులుగా మనం పేరు తెచ్చుకోవడానికి ఆ తపనే, ఆ యొక్క అసంతృప్తి దోహదపడుతుందని నేను అనుకుంటాను. అలా అనుకుంటే కనుక అన్ని సినిమాలు, ఏ ఒక్క సీన్ కాదు మీకు చెప్పడానికి, అన్ని సినిమాలు అంతే. అంతకని ఇంకా బెటర్ చేయగలను. ఈ రోజున అవకాశం ఇస్తే కనుక ఇంకా ద బెస్ట్ చూపించగలను, ఇంకా అలరించగలను. సో లెట్స్ వెయిట్ ఫర్ ద గుడ్ న్యూస్. ఇప్పుడు అనుకోండి 3 సినిమాలు విశ్వనాథ్ గారి సినిమా, మన శుభలేఖ వచ్చింది, స్వయం కృషి, ఆపద్ బాంధవుడు 3 సినిమాలు ఆయన ద్వారా వచ్చింది. బట్ రుద్రవీణ బాలచంద్ర గారిది నిజంగా మన ఆ రుద్రవీణ ఒకటి నిజంగా రావాల్సింది, అది ఏదో తప్పిపోయింది అనుకోకుండా. బట్ అదొకటి. తనదరికి రాని వనాల కోసం తరలి రాదనే వసంతం, తనదరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగుతుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాదనే వసంతం, తనదరికి రాని వనాల కోసం. బాలచంద్ర అనగానే ప్యారిస్ లో మనం పడే టెన్షన్లు అంతా అన్ని గుర్తొస్తున్నాయి. పరుగు పరుగు గుర్తుంది. ఏం తింటున్నాం, ఏం చేస్తున్నారనేది అప్పట్లో అంత భయం, అంత భక్తి అలా ఉండేది మనకి. ఆ డైరెక్టర్స్ అన్న మనకు గురు భావమే తప్ప తేలిక భావం కానీ నిజంగానే. కమల్ హాసన్, రజనీకాంత్, జయసుధ, నువ్వు, మనందరం ఎట్లాగా అంటే ఆ భయం భక్తి అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం మీద ఉంటుంది. ఈ రోజుల్లో ఫిల్మ్స్ కానీ ఫిల్మ్ మేకింగ్ తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ ఆ భయభక్తులు ఎక్కడ కొరబడి కొంచెం ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడి కొంచెం ఈజ్ అయిందేమో
అనిపిస్తుంది. ఈజీ ఉండొచ్చు కానీ మరీ అంత తేలిగ్గా ఉండకూడదు అనిపిస్తుంది. ఒకవేళ చరణ్ తో గనక పని చేయాల్సి వస్తే ఏ క్యారెక్టర్ గా పని చేస్తారు? అన్నయ్య గానా, తండ్రి గానా? బ్రదర్ బట్ యంగ్ గా ఎల్డర్ అడగండి. వంట చేసేలా ఏదైనా చేయించిందండి. అంటే యు నో హౌ టు కుక్? అరే బలెవరే, వంట చేస్తారు. ఉప్మా అన్నది తనకు నేర్పింది నేను. ఉప్మా చేయడం చేత కదా, అలా పంపించారు అల్లోళ్ళు నా ఇంటికి. సురేఖ గారు, హలో, రాంగ్ నెంబర్. ఒక చిలిపి కళ్ళ ముందే కనిపించింది. అర్థం ఏదో చిలిపి అని చెప్పండి, పర్లేదు. ఇది ఎందుకు లేనప్పుడు వాళ్ళు ఎక్కడో చక్కగా ఉన్నారు, హ్యాపీగా. పేరు చెప్పి వాళ్ళ మధ్య మళ్ళీ చిచ్చిపెట్టడం ఎందుకు? చాలా ఉన్నాయి, తక్కువ అంచనా. మోహన్ బాబుకి నేను, నాకు మోహన్ బాబు టామ్ అండ్ జెర్రీ అంటారు సార్, ఆ రకమైన రిలేషన్. నాది మోహన్ బాబు ఎక్కడో టచ్ చేస్తున్నావు. Official radio partner 92.7 Big FM. విను వినిపించు, లైఫ్ అందించు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. సహ సమర్పిస్తున్న వారు Aircel Pocket Internet. Enjoy unlimited browsing on the go. రోజా సుభాష్ రోడ్, సికింద్రాబాద్. కళానికేతన్ ఆషాఢం సేల్ అప్ టు 50% డిస్కౌంట్. అక్షయ గోల్డ్ గ్రూప్ వారి ఎం కిల్లర్. మిర్రర్ స్పా అండ్ సెలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్.